నమస్కారం అండి. నా పేరు సంధ్య అల్లప్లేడ. నేను అట్లాంటాలో ఉంటాను. తెలుగులో రాసినందుకు గాను అంటే నా జర్నల్ స్పిరిచువల్ అయినా కూడా మిగతా అన్నింటినీ టచ్ చేశానని లేఖని సంస్థ వారు మనోజ్ గారు కలిసి ఆలోచన చేసినప్పుడు నాకు ఈ అవార్డు ఇవ్వాలని అనుకున్నారు. దాని గురించి నేను వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తెలుగు సాహిత్యాన్ని ఈ విధంగా పెంచి పోషించేటువంటి వాళ్ళు ఉండడం అనేది చాలా సంతోషకరమైన విషయం. తెలుగు ఏదో తగ్గిపోతుంది అని అనుకోవడం అనేది అంతా కూడా ఒక మిత్ అనేది ఇలాంటి సభలు చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది. చాలా సంతోషంగా కలుగుతుంది. మేము అట్లాంటాలో ఎంత తెలుగుని పోషిస్తున్నామో దానికన్నా కూడా ఎక్కువగా హైదరాబాద్లో చూస్తుంటే చాలా సంతోషం అయితే డెఫినెట్గా అనిపించింది నాకు. నేను రియలీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. నా గురించి అనుకున్నందుకు నాకు ఇవ్వాలని నేను ఏదో చిన్న పర్సనల్ పని మీద వచ్చాను ఇక్కడికి. బట్ వచ్చినందుకు గాను ఐ ఫీల్ వెరీ హ్యాపీ దట్ ఐ రిసీవ్ దిస్. నాకు పరిమళ గారి గురించి వెన్ ఐఎమ్ లెర్నింగ్ మోర్ అబౌట్ హర్, ఆవిడ గురించి తెలుసుకునే కొద్దీ చాలా ఆశ్చర్యము ఆనందము కలుగుతుంది. అంటే మేము పుట్టకముందు మేము చదువుకునే రోజుల్లో ఉన్నటువంటి రచయిత్రి వారు రాసినటువంటి సామాజిక స్పృహ గురించి కానివ్వండి, వారు రాసినటువంటి గొప్ప గొప్ప సబ్జెక్ట్స్ గురించి కానీ తెలుసుకున్నప్పుడు చాలా సంతోషం కలిగింది. అలాంటి వారికి గౌరవించుకొని వారి గురించి నాకు అవార్డు ఇవ్వడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిసారి అంటే ఇయరే వాళ్ళు మొదలుపెట్టారట. సో ఈ మొదటి సంవత్సరంలోనే నా గురించి ఆలోచించి ఇవ్వడం ఇది డెఫినెట్గా నాకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఇట్. అందరికీ కూడా. మేడం, మీరు ఎలాంటి సోషల్ యాక్టివిటీస్ చేస్తారు మేడం? నేను చాలా యాక్టివ్గా సోషల్ యాక్టివిటీస్ అంటే వీ యూస్ టు వర్క్ ఫర్ బీటీ సేవ అని ఒక ఆర్గనైజేషన్కి, అంటే విజువలీ ఛాలెంజ్ కిడ్స్కి వాళ్ళకి మేము ఫండ్స్ రైజ్ చేయడం అవి చేసేవాళ్ళం అండి. బట్ లేట్లీ ఇప్పుడైతే నేను మోర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మై స్పిరిచువల్ థింగ్ అండ్ రైటింగ్ ఇదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. అండ్ నాకు కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్ అండ్ మేడం, స్పిరిచువల్ అన్నారు కదా, మొన్న రాజమౌళి డైరెక్టర్ గారు ఒక వర్డ్ చెప్పారంటే దేవుని నేను నమ్మను అని. దాని మీద మీరేమి? నేను ఎక్కువ టీవీ చూడను, ఐ డోంట్ ఫాలో, సోషల్ మీడియాలో కూడా ఐఎమ్ నాట్ వెరీ యాక్టివ్. యాక్టివ్లీ ఇన్యాక్టివ్ యాక్చువల్గా చెప్పను లేదు. అందుకని ఏమైనా ఎన్జిఓ కానీ ఏమన్నా నడుపుతున్నారా మేడం? నేను నడపను, కానీ డెఫినెట్గా మేము సపోర్ట్ చేస్తామండి. అట్లాంటి వచ్చే వాళ్ళకి నేను అక్కడ తెలుగు ఆర్గనైజేషన్కి 10 years వాలంటీర్ చేశాను. తర్వాత ఈ తానా వాళ్ళకి అట్లాంటాలో ఉన్నప్పుడు మేము సపోర్ట్ చేస్తాము. బాసుబ్రహ్మణ్యం గారు వచ్చినప్పుడు బాటా తీయగా అట్లాంటాలో జరిగింది. అప్పుడు దానికి మేము యాజ్ ఏ తామా ప్రెసిడెంట్గా సపోర్ట్ పెట్టాము. సో అవన్నీ మేము వీ నీడ్ ఆల్ వాట్ ఎవర్ ఎన్ఆర్ఐస్ చేసే ప్రతి చాలా ఎలా మన దేశానికి ఏదో ఒకటి చేయాలి అని ఎలా సపోర్ట్ చేయాలని అనుకుంటామో అలాంటి సపోర్ట్ మేము చేశాము. ఇప్పుడు నేను నా పర్సనల్ గ్రోత్ గురించి, స్పిరిచువల్గా నా గ్రోత్ గురించి, అండ్ నేను ఏమైనా చదివి రాయగలనా, నా అక్షరం అనేది పరమేశ్వర స్వరూపం కాబట్టి అక్షరాన్ని నలుగురికి ఎలా పంచవచ్చు, దాన్ని ఎలా ఒక అక్షరాన్ని మంత్రమయంగా ఎలా చూసుకోవచ్చు అనే దాన్ని నేను నేర్చుకుంటూ అది నలుగురికి పంచే ప్రయత్నంలో ఉన్నానండి. థ్యాంక్ యూ.